ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం యోహానుతో ప్రారంభమై పరిశుద్ధాత్మ దేవుడు లూకా గారిని ఎలా నడిపిస్తూ వ్రాయిస్తూ వచ్చాడో ఆ క్రమంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. ఈ 5వ అధ్యాయంలో మనకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరగడం చూస్తాం. అది మొట్టమొదటి ఆశ్చర్యం చెరసాలను గురించి. చెరసాలను గురించి రెండో ఆశ్చర్యం 12వ అధ్యాయంలో ఉందని చెప్పుకున్నాం. మూడో ఆశ్చర్యం 16వ అధ్యాయంలో ఉంది. ఆయన తన కార్యాలను తన శిష్యుల వెంట చేస్తూ వచ్చాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటికి ఈనాటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి, గ్రహించాలి. వాటిని మనం ఆలోచనలోనికి తీసుకోవాలి. ఎందుకంటున్నానంటే నేటి దిన ప్రకటన యావత్తు అద్భుతాల వెంట సూచక్రియల వెంట ప్రయాణం చేస్తూ ఉంది. కానీ అద్భుతాలు సూచనలు అనేవి వేటి వెంట ప్రయాణం చేస్తాయో అర్థం చేసుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన సంగతి. ఎందుకంటున్నానంటే మార్క్సు వార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి, 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమును ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరిగించుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఏది ముఖ్యం? వాక్య ప్రకటన అనేది ముఖ్యం. వాక్య ప్రకటన ముఖ్యమైతే సూచక్రియలు గురించి ప్రకటించటం, అద్భుతాల గురించి ప్రకటించటం, ఇవన్నీ చేయటం అనేది ఉల్టా సీదా వ్యవహారం. ఇది వాక్యక్రమంలో సువార్తను ప్రకటిస్తూ వెళ్ళండి. ఆ వెనక దేవుడు తన ఆత్మ ద్వారా ఆయనే సహకారి అయి ఉండి వారి ఆత్మల రక్షణ కోసం చేయవలసిన కార్యం ఏం చేయాలి ఆయన చేస్తారు. అంతేగాని ఈ రోజున దానికి భిన్నంగా పూర్తి భిన్నంగా ఈ అద్భుతాలను సూచక్రియలను తీసుకుని వచ్చి పెట్టి వాటిని ప్రాస్పరిటీ గాస్పెల్గా మార్చడం అనేది నేడున్న ఆత్మీయ దరిద్రతకు గుర్తు. జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మీరు ఒక మార్పు చూడండి. తెల్లవారింది, వాళ్ళు వచ్చారు, బంట్రోతులను చెరసాల వద్దకు పంపారు. 5వ అధ్యాయం 21వ వచనం. వెళితే 22, 23 వచనాల్లో బంట్రోతులు తిరిగి వచ్చారు. చెరసాలలో ఎవరు కనపడలేదండి అన్నారు. అంత మాత్రమే కాదు, చెరసాల బహుభద్రంగా మూసి ఉండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనపడలేదని వారికి తెలిపి. ఒక్కడైనను అన్నప్పుడు అపోస్తలుల్లో ఎక్కువ మందినే ఆ రోజు చెరసాల్లో పెట్టినట్టు మరోసారి స్పష్టమవుతూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? తెల్లవారింది. వీళ్ళందరూ మూసిన ద్వారాలను, చెరసాల కావలిని స్పష్టంగా చూశారు. కానీ లోపల తాము ఎవరినైతే బలత్కారంగా పట్టుకుని చెరసాల్లో ఉంచారో వారు అందులో లేరు. ఒక నిరీక్షణాయుతమైన ఒక మాట నేను చెప్తాను. సువార్తను బంధించి ఉంచడం అనేది అసాధ్యం. సువార్తను బలత్కారంగా చెరపట్టడం అనేది అసాధ్యం. సువార్త ఏదో రీతిగా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఎలాగైనా సరే అది తన వంతు కార్యం చేస్తూనే ఉంటుంది, నఖముఖాలా విస్తరిస్తూనే ఉంటుంది. సువార్త శక్తి కలిగింది. జ్ఞాపకం పెట్టుకోండి, సత్యం అనేది ఎప్పుడు అణ్వాయుధం కంటే కూడా బలం కలిగింది. ఆ సత్యాన్ని ప్రకటిస్తూ వీళ్ళు దేవాలయంలో నిలబడ్డారు.
చూడండి ఒకసారి. అప్పుడు ఒకడు వచ్చి 25వ వచనం, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపక. నిన్నటి దినం ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. బలత్కారంగా పట్టుకుని అధికారులు, సభవారందరూ వారిని చెరసాల్లో పెట్టారని ప్రజలందరికీ తెలుసు కదా. కానీ తెల్లవారింది, వారొచ్చి నిలబడ్డారు. ఈ సందర్భంగా నాకు ఒక వచ్చిన జ్ఞాపకానికి వస్తుంది. ఇప్పుడు నిలబడిన ఈ అపోస్తలులు ఎలా కనపడుతున్నారు? చిమచీకటి గాఢాంధకారం కమ్మిన పరిస్థితుల నడుమ ఒక్కర జనాంగం ఉండి తమ కళ్ళ ఎదుట జరిగిన కార్యాన్ని కళ్ళారా చూసి కూడా వాళ్ళు మూఢత్వం అనే చెరసాల్లో మిగిలిపోయి ఉండగా దేవాలయంలో నిలిచి మాట్లాడుతున్నవారు పౌలు గారు రాసినట్టు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు అన్న మాట వీళ్ళ విషయంలో స్పష్టం కాలేదా? ఆ రోజు ప్రభుదూత ఆ రాత్రి వారితో చెప్పిన మాట ఏమిటి చెప్పండి? ఈ జీవమును గురించిన మాటలన్నీ వెళ్ళి చెప్పండి అన్నాడు. జీవవాక్యాన్ని గురించింది ఏదుందో, జీవవాక్యం భూమి మీద ఎలా రక్తమాంసాల్లో పాలిభాగం కావలసి వచ్చిందో, మానవులందరి కొరకు ఏ రీతిగా సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టవలసి వచ్చిందో, ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను గురించినటువంటి వాటిని వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. ఇక్కడ నేను 1-2 మాటలు మీతో చెప్తాను. వారు మూసి ఉన్న చెరసాల వెలుపల నిలిచి మాట్లాడుతున్న అపోస్తలులను చూచినప్పుడు వారు ఎటు తోచని వారైపోయారు. పరలోక కార్యాలు అధికారులకు ఎటు తోచనివిగా అవుతాయి, కానీ అంగీకరించే మనసు ఉండదు. కారణం చెప్పనా? వారికి లోక సంబంధమైన అధికారం గుడ్డివారిని చేస్తుంది. ఈ లోక సంబంధమైన అధికారం వారిని అదే మూఢత్వంలో, అదే అహంకారంలో, తమ మాటే చెలుబడి కావాలి అనే ధోరణిలో వారు కొనసాగడానికి కారణమవుతుంది. అదే జరిగింది ఇక్కడ. వారు పంపించారు, వెళ్ళి పట్టుకురండి అని. తీరా అక్కడికి వెడితే ప్రజలు సామాన్యంగా లేరు, విస్తారమైన ప్రజలు ఉన్నారు. చూడండి ఏం జరిగిందో. 26వ వచనం, అధిపతి బొండ్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమోనని భయపడి ఆశ్చర్యం ఇది. ప్రజా వ్యతిరేకత రానంత వరకు అధికారం తన ఇష్టానుసారంగా చెలరేగుతుంది. ప్రజా వ్యతిరేకత వచ్చిన తరువాత ప్రజలకు భయపడని అధికారి కానీ, రాజు కానీ, పరిపాలకుడు కానీ ఎవడో ఉండడు. వారందరూ రాళ్లతో కొడతారేమో నన్ను భయపడిపోయిన వారు నిన్న బలత్కారం చేశారు కదా, ఇవాళ మాత్రం బలత్కారం చేయలేదట. వాళ్ళు రాశాడు చూడండి లేఖనంలో, భయపడి బలత్కారము చేయకే వారిని తీసుకొని పోగా. రండి, అధికారులు పిలుస్తున్నారు, సభ ఎదుటికి రావాలి అని తీసుకెళ్లారు. ఇక్కడ నేను మీకు 1-2-3 తలంపులు చెప్పి ముగిస్తాను. మొదటి తలంపు ఏమిటంటే చెరసాల చిన్నది. చెరసాల చాలా చిన్నది, కానీ ధర్మశాస్త్రపు కాడికుంది నుంచి వెలుపలికి రావడం అనేది చాలా పెద్దది. వీళ్ళందరూ ధర్మశాస్త్రపు కాడి కింద ఉన్నారు.
ప్రభువుని మెస్సయాగా అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను స్వీకరించే పరిస్థితిలోనూ లేరు. వాళ్ళ భయమంతా ఏమిటి? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఆలోచించిన ఒకసారి. రాస్తాడు, వీళ్ళు స్పష్టంగా ఏమని చెప్పారో 28వ వచనంలో, ఇదిగో మీరు యెరూషలేముని మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారు అన్నాడు. అక్కడ ఈ మనుషుని రక్తము అని రాసుంటుంది, హత్య అనే బదులు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 2 సామాన్యమైన తలంపులు నేను మీతో చెప్తాను. ఇశ్రాయేలీలు ఆ దినాన్న సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు పిలాతు నీళ్లు తీసుకుని చేతులు కడుక్కుంటూ, ఈ నిర్దోషి నిరపరాధి యొక్క రక్తాపరాధం నా మీద నా పిల్లల మీద ఉండకుండునుగాక అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ నీళ్ల కింద తలబెట్టినట్టు అది మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అవునా? దానికి శిక్ష కూడా అనుభవించారు. మామూలు కాదు. జోసిఫస్ రాసినటువంటి యెరూషలేము పతనం అనే పుస్తకం చదవండి మీరు. డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం అనే పుస్తకం జోసిఫస్ రాశాడు. వారు ఆ రక్తాపరాధానికి చెల్లించిన మూల్యం ఎలాంటిదో, ఆయన నిరాకరించినందువల్ల వచ్చిన మూల్యం ఎలాంటిదో ఆ రోజు ప్రభు నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన. అది ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే రెండో మాట చెప్తాను నేను ఇప్పుడు. అధికారుల సంగతికే వద్దాం. వీళ్ళు అప్పగించారు, ప్రజలకు లంచమిచ్చారు, ప్రజలు తమ మాట వినేటట్టుగా చేసుకున్నారు. కానీ ఈ రోజున ఆయన పునరుద్ధానుడయ్యాడు, లేచాడు అన్నప్పుడు ఆయన హత్య వీళ్ళ మీదకి ఎలా తెచ్చినట్టు వీళ్ళు? మీరు ఆలోచించండి. ఒకవేళ చంపిన వ్యక్తి మృతుడై సమాధికి వెళ్ళి కుళ్ళిపోతే అప్పుడు అది హత్య కింద భావించవచ్చు. హత్యే. వారే అప్పగించారు, రైటే. కానీ ఆయన తిరిగి లేచాడు కదా, మరణాన్ని గెలిచాడు కదా, మరణాన్ని గెలిచాడు ఆయన అని చెప్తూ చిన్నదైన చెరసాల నుంచి మమ్మల్ని తేవడం కాదు, బానిసత్వం అనే చెరసాల నుంచి మమ్మల్ని బయటకు తేవడానికి మమ్మల్ని రాత్రి చెరసాల నుంచి బయటకు తెచ్చాడు ఆయన. జీవవాక్యాన్ని చేతపుచ్చుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తూ ప్రకటిస్తున్న సువార్త పాపం యొక్క బానిసత్వం నుంచి వెలుపలికి తేవడం మాత్రమే కాదు, అపవాది యొక్క చెర నుంచి కూడా వెలుపలికి తెస్తుంది. చెరసాల చిన్నది, పాపం యొక్క బానిసత్వం పెద్దది. అపవాది యొక్క చెర కూడా చాలా పెద్దది. దాని నుండి విడిపించడం కోసం దేవుడు వాళ్ళని వెలుపలికి తెచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆలోచించండి. వారిని చెర నుండి బయటికి తేవడం అనేది పరలోకానికి చిన్న పని, చాలా చిన్న పని. ఆ రాత్రి ప్రభుదూత వెళ్ళాడు, వాళ్ళని వెలుపలికి తీసుకుని వచ్చాడు. కానీ మనిషికి కఠినమైన హృదయం కలిగి అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్న మానవుడు మారు మనసు పొందడం అనేది, అదే మాట వీళ్ళంటారు. చూడండి 31వ వచనం, అపోస్తలుల కార్యాల గ్రంథం 5:31లో, ఇశ్రాయేలులకు మారు మనసు అనే పదానికి పశ్చాత్తాపడడం అనేది, రిపెంట్ యువర్ సెల్ఫ్ అనే పదం. పశ్చాత్తాపడడం, చేసిన తప్పును ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం. వారు చెరసాలలో నుండి బయటికి అపోస్తలులను తేవడం ఎంత చిన్నది, కానీ ఒక అంతరంగానికి పశ్చాత్తాపం కలుగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం చాలా పెద్దది, చాలా గొప్పది. అట్టి దినం మీ జీవితంలో ఉందా?
ప్రభు మిమ్మల్ని ఎప్పుడైనా ఒప్పించారా తన ఆత్మ ద్వారా? ఆయన పరిశుద్ధుడని, నీ పాపాల కోసం ఆయన శిలువలో మరణించారని, ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని, ఆయన మరణ పునరుద్ధానాలయందలి విశ్వాసం నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది అనే సత్యం ఎప్పుడైనా నీ అంతరంగానికి ఆత్మ ద్వారా ఒప్పుదల కలుగు చేసిందా? పరిశుద్ధాత్మదేవుడు ఒప్పుదల కలుగు చేస్తాడు. ఆయన నీ హృదయానికి ఒప్పుదల కలిగితే నువ్వు పశ్చాత్తాపడ్డం అనేది చాలా గొప్ప సంగతి, చాలా పెద్ద సంగతి. చెరసాల నుంచి బయటకు తేవడం ఏముంది? కానీ నిన్ను ఆ కఠిన హృదయం నుంచి బయటకు తేవడానికి ప్రభు శిలువలో ఆపాదమస్తకం నలకొట్టబడిన వాడయ్యాడు. చిందిన రక్తం, అయిన ప్రతి గాయం, నా పాపాలకు ఆయన చెల్లించిన మూల్యం, అది గొప్పది. ఇంకో మాట, కేవలం మారు మనసు మాత్రమే కాదు, పాపక్షమాపణ అనే పదం. పాపక్షమాపణ ఆలోచించండి. పాపక్షమాపణ అనేది దేనివల్ల జరుగుతుంది? పాపక్షమాపణకు ఏది ఆధారం? మీరే ఆలోచించేయండి. పాపక్షమాపణ కోసం చాలాసార్లు మనుషులు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. కానీ లేఖనంలో స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఆత్మరక్షణ పొందడానికి, పాపాలు క్షమించబడడానికి ఆయన తన నిష్కళంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా తన అమూల్యమైన రక్తాన్ని కలువరిలో ధారపోసినవాడు అయ్యాడు. ఆ చిందించిన ప్రతి రక్తం మన పాపాలకు క్షమాపణ కలుగు చేస్తుంది. అందుకనే యోహాను గారు తన మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మనము మన పాపములను ఒప్పుకొని నీడలా అంటాడు. విశ్వాసుల విషయంలో రాసిన పత్రికే అది. కానీ ఎప్పుడు ఒప్పుకుంటామో ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అనే పదం. అంటే పాప క్షమాపణ అనేది ఆయన వల్ల కలుగుతుంది. ఆయన మాత్రమే పాపాలను క్షమించడానికి అర్హత కలిగినవాడు. అందుకే అన్నాడు ఆయన, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నప్పుడు, ఇతడెవరు? దేవుడికి తప్ప ఎవరికి పాపాలు క్షమించే అధికారం లేదు కదా. అంటే మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉన్నది అన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? మనుష్య కుమారుడు దేవుడు అని. ఆయన తాను దేవుడై ఉండి మానవులందరి కోసం తన రక్తాన్ని చిందించాడు. ఆ క్షమాపణ అనేది చాలా పెద్దది. మరో మాట చెప్తాను. చెరసాల మూసి ఉన్న అపోస్తలులు వెలుపల ఉండడం అనేది దానికి మీరు సాక్షులు. చెరసాల మూసి ఉన్నా, కావలి భద్రంగా ఉన్నా, మేము వెలుపలకు రావడానికి వచ్చామని నిలబడ్డామనడానికి మీరు సాక్షులు. కానీ మేము దేనికి సాక్షులో తెలుసా? మీరు దాన్ని చూశారు, ఆశ్చర్యపడ్డారు. కానీ ఏం జరిగిందో ఒక్క మాట అడగల. ఎలా బయటకు వచ్చారు మీరు? చెరసాల్లో పెట్టబడిన వాళ్ళు వెలుపలకు రావడం ఏంటి? నేరం కదా అది అనలేకపోయినారు. ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి. అవును, వారు ప్రశ్నించడానికి కూడా ధైర్యం చాలని వాళ్ళు అయ్యారు. సరిగ్గా చెరసాల మూసి ఉన్న అపోస్తలులు బయట ఉండడం వారికి వీరు సాక్షులు. కానీ అపోస్తలులైతే తాము దేనికి సాక్షులో చెప్పారు చూడండి. ఒక్క మారు చూడండి, 31వ వచనంలో, ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తము చేత
హెచ్చించి తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. మీరు సిలువను వ్రేలాడవేశారే, ఆయన ఇప్పుడు ఎవరనుకుంటున్నారు మీరు? ఆయన అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజున అందరూ ఆయన ఎదుట మోకాళ్ళు అనవలసి ఉంది. అందరూ సింహాసనాసీనుడిగా ఆయన చూసినప్పుడు ఏం జరుగుతుందో లేఖనంలో స్పష్టంగా రాస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 9, 10 వచనాలు ఇలా ఉంది. పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. ఆయన్ని అందరికీ అధిపతిగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు అంత మాత్రమే కాదు, ఆయన రక్షకుడు. రక్షించడానికి ఆయనొక్కడే అర్హుడు, ఆయనొక్కడే రక్షించేవాడు. మరణం నుంచి రక్షించేవాడు, పాతాళం నుంచి, నరక నుండి రక్షించేవాడు కూడా ఆయనే. ఇట్టి గొప్ప కృపను ఆ దినాన్న దేవుడు ప్రకటించాడు. అది నేటికి ప్రకటించబడుతూనే ఉంది. ఇప్పటికీ అనేక మంది అపవాది యొక్క చెర నుండి, పాపం యొక్క బానిసత్వం నుంచి విడిపించబడుతూ జీవాన్ని రుచిస్తూ వారు చెప్పని శక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తూ ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. కానీ హృదయాలను కఠినపరుచుకుని మీరు ఆయన పునరుద్ధానం కంటే అద్భుతం మరొకటి లేదు, పాపి పరిశుద్ధుడిగా మారడం కంటే గొప్ప అద్భుతం ఇంకొకటి లేదు. అట్టి అద్భుతం మీ జీవితంలో జరగడానికి ప్రభువుని మీ జీవితంలోకి ఆహ్వానించండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు ప్రకటించడానికి మీరు చూపించిన కృపా ఏర్పాటు కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. విన్న మా ప్రియుల అంతరంగాలను మీ తట్టుకు ఆకర్షించుకోండి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, వారు మారు మనసు పొందని వారి అయితే వారిని మీ ఆత్మచేత ఒప్పించి వారు ఒప్పుకొని మీ చేత క్షమించబడిన వారు అవ్వడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు కలుసుకుందాం.